ఈరోజు మన అందరం కూడా తమ్ముళ్ళు సైలెన్స్ ఎవరడా చెప్తే ఏంట్రా మీరు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం అందరం కూడా బుడమేరు డ్రైన్ పైన కట్టినటువంటి బ్రిడ్జి మీద నిలబడుకొని మనం మాట్లాడుతున్నాం. పక్కనే వీటీపీఎస్, అది ఈ నీళ్లు వీటీపీఎస్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లి పవిత్ర సంఘం దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే ఏదైతే ఈ ఏరియా అంతా కూడా విజయవాడ సిటీకి వస్తుంది. ఇక్కడనే ఎగ్జాక్ట్గా 3 గంటలు పడ్డాయి. 3 గంటలు పడితే గడిచిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. పట్టించుకోకుండా ఈరోజు ఈ గంటల వల్ల పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి నష్టం వచ్చింది. ఏదైతే మనందరం బుడమేరు ఒక్కొక్కసారి చాలా ఫెరోషియస్గా వస్తుంది. అలాంటి ఫెరోషియస్గా వచ్చే ఈ బుడమేరుని కట్టడి చేయకపోతే ఆ నీళ్లన్నీ కూడా విజయవాడ మీద పడే పరిస్థితి వస్తుంది. అదే నిన్న జరిగింది. మొదటి 2-3 రోజులు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి, అయోమయంలోకి వచ్చాం. ఎట్లా నియంత్రణ చేయాలని తెలియదు. దీనివల్ల మనం చూస్తే వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన కార్యక్రమం, ఒక పక్క ప్రకృతి కన్నెర్ర చేసింది. చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడ్డాయి. కృష్ణా నదిలో పెద్ద ఎత్తున 11,43,000 క్యూసెక్స్ నీళ్లు వచ్చాయి. అదే సమయంలో బుడమేరు పెద్ద ఎత్తున వచ్చింది. పక్కనుండే డ్రైన్స్ కూడా పొంగొచ్చాయి. అన్నీ కలిసి ఈరోజు ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఇక్కడనే ఇంకొక డ్రైన్ మన వాళ్ళు పులిబాగు వచ్చింది, ఇక్కడనే వచ్చింది. ఆ పులిబాగు వచ్చిన తర్వాత మొత్తం అది కట్ చేసుకుని అది వచ్చే ముందైతే అక్కడి నుంచి ఆ పులివాగు రావడం, పులివాగు నుంచి నీళ్లన్నీ ఈ ఊర్లోకి రావడం వచ్చింది. శాంతినగరం ఈ ఊర్లోకి మొత్తం నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చాయి. అక్కడ ఎప్పుడైతే బ్రీచ్ అయిందో ఆ బ్రీచ్ నుంచి మళ్ళా ఫర్దర్గా బ్రీచ్ అయి ఆ నీళ్లన్నీ కూడా టౌన్లోకి 9 అడుగులు కిందికి కోసపోయే పరిస్థితికి వచ్చింది. దీన్ని రామానాయుడు గారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉండి రాత్రింబగుళ్ళు పనిచేశారు. నిద్రాహారాలు పనిచేశారు. ఆర్మీ కూడా చేతులు తీసే పరిస్థితికి వచ్చారు. చాలా దిక్కల మేము బ్రీచ్లు క్లోజ్ చేశాం, కానీ ఈ బ్రీచ్ క్లోజ్ చేయడంలో మా దగ్గర సగిన టెక్నాలజీ లేదు. దీనికి ఏం చేయాలన్నా మాకు కూడా మార్గం కనపడలేదన్నప్పుడు ధైర్యం చేసి ముందుకు పోయారు. ఒక్కొక్క బోల్డర్ని మీరు చూస్తే 1 టన్ను బోల్డర్స్ తీసుకొచ్చారు. ఎక్కడ చూసినా నీళ్లు, బురద, వెహికల్స్ పోలేని పరిస్థితి. ప్రొక్లైన్స్ పెట్టుకున్నారు. ప్రొక్లైన్స్ పెట్టుకుని ఒకవేళ బురదలో కూరకపోతే మళ్ళా బయట తీసుకొచ్చారు. బయట తీసుకొచ్చి ఎక్కడికక్కడ 2-3 రోజులు లోకేష్ కూడా ఇక్కడ రావడం, ఎప్పటికప్పుడు ఆయన కూడా ఇక్కడ వీరు పనిచేయడం, డ్రోన్ పెట్టడం, డ్రోన్తో వచ్చినటువంటి ఇవన్నీ కూడా తీసుకొని ఏ విధంగా చేయాలనో మానిటర్ చేసుకుంటూ ఈయనతో కూడా రామానాయుడు గారితో సమన్వయం చేసుకున్నారు. రామానాయుడు నేను ఒకటే చెప్పాను, ఏదైతే నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్లు కట్టడి చేయకపోతే, కింద నుండే నీళ్లు తీసేయలేకపోతే మనం చేసే ఎఫర్ట్స్ అన్నీ కూడా వేస్ట్ అవుతాయి. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమి చేసినా మనం ముందుకు పోలేమని చెప్పాం. ఈ 2 మార్గాలని చెప్పి ఎప్పటికప్పుడు పనిచేశాం. కిందనంతా కూడా వీళ్ళు చేసిన దుర్మార్గమైన కార్యక్రమం, బుడమేరు మొత్తం కబ్జాలు చేశారు, అక్రమ కట్టడాలు కట్టారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తద్వారా నీళ్లు పోలేని పరిస్థితి వచ్చింది. ఎక్కడికక్కడ ఇలాంటి వెంట్లుంటే పూర్తిగా పూడిపోయే పరిస్థితికి వచ్చాయి. అందులో నీళ్లు పోయే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా చెత్త చెదారం 5 ఏళ్లు పెరకపోయి నీళ్లు పోలేని పరిస్థితి వచ్చింది. అన్నీ కలిపి దగ్గర 6 లక్షల మంది జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి. ఇంకొక పక్కన
మేము సర్వ విధాల ప్రయత్నం చేశాం. ప్రతి ఒక్క ఇంటికి ఆహార పొట్లాలు పంపించాలని. ఒక రోజున 10 లక్షల మందికి ఆహార పొట్లాలు పంపించి ఎన్నైనా పర్వాలేదు చేర్చమన్నాం. బోట్లు తెప్పించాం, ఎన్డీఆర్ఎఫ్ను పెట్టాం, హెలికాప్టర్లు తెప్పించాం. ఆహార పొట్లాలు ఎక్కడికక్కడ హెలికాప్టర్ల ద్వారా సరఫరా చేశాం. డ్రోన్స్ పెట్టుకున్నాం. డ్రోన్స్ ద్వారా ఎక్కడికక్కడ బిల్డింగ్ల పైన ఉంటే ఆహారం పంపించే పరిస్థితికి వచ్చాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరి నుండే వ్యక్తులకి మేము సరిగా అందించలేకపోయాం. ఒక దుర్మార్గుడి యొక్క పాలనలో వీళ్ళు చేసిన తప్పుడు పని వల్ల ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు తయారయ్యే పరిస్థితి వచ్చింది. మనం నిలబడుకున్నటువంటి ఈ బ్రిడ్జికి కనీసం ఆ పక్క ఈ పక్క దారి 5 సంవత్సరాల్లో వేయలేకపోయారు. కనీసం ఒక దారి కూడా ఏర్పాటు చేయలేని వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చేయకపోతే పర్వాలేదు. నేను ఆ రోజు నుంచి చెప్పాను, వ్యవస్థలు చిన్న భిన్నం అయిపోయినాయి, భ్రష్టు పట్టిపోయినాయి. ఈ వ్యవస్థల భ్రష్టు పట్టిపోయిన దానివల్ల ఎవరు పని చేయలేని మొరేలు లేదు, ఎవరు పని చేసే ధ్యాస లేదు. అక్కడి నుంచి నాకు 2-3 రోజులైతే శత విధాల అడ్మినిస్ట్రేషన్ని ఫోర్స్ చేసినా మేము లాస్ట్ వేలో అనుకున్న లక్ష్యాలు నెరవేర్చలేకపోయాం. కానీ ఈరోజు అడ్మినిస్ట్రేషన్ కూడా మీరు చూస్తే రాత్రింబగుళ్ళు పనిచేశారు, బురదలో తిరిగారు, కష్టపడ్డారు. ఈరోజు ఎక్కడైతే ఇక్కడ రామానాయుడు గారు కానీ, వెంకటేశ్వరరావు కానీ, సాయి ప్రసాద్ వీళ్ళు ఎట్టయితే పనిచేశారో వాళ్ళ వింగ్ అంతా ఇక్కడ ప్రజలందరూ సహకరించారు. ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ఇక్కడ ఒక లోకల్ కాంట్రాక్టర్ ఉంటే అతను కూడా ముందుకొచ్చి వెంకటేశ్వర అనే కాంట్రాక్టర్ ఏమాత్రం మొహమాట పడకుండా ఏం చేయాలనో స్వయంగా ఉండి పర్యవేక్షించి ఈ బ్రీచ్ని క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. అది క్లోజ్ చేయకుండా క్లోజ్ చేసిన తర్వాత కూడా మీరు చూశారు, పెద్ద పెద్ద బోల్డర్స్ పెట్టారు. మొదటి రోజున 500-600 క్యూసెక్స్ నీళ్లు మళ్ళా లీకేజ్ మొదలుపెట్టాయి. దానిపైన వాళ్ళ దగ్గరుండే ఒక మెటీరియల్, లేటెస్ట్ మెటీరియల్ని ఆ టార్బాలిన్ మరిగా ఉండే అంతా కూడా ఆ మెటీరియల్ పేరు జియో మెమరీన్ ఒకటి, దానిపైన ఇంకొకటి కూడా పెట్టి ఏం షీట్ అది హెచ్డిపి రబ్బర్ మిక్సర్ షీట్ అంటున్నారు. నాకు టెక్నికల్ వర్డ్ తెలియదు, ఆయన మాట్లాడుతున్నాడు. అది నేను అంటే చాలా సార్లు చూసాం కానీ ఈ పర్పస్కి పెట్టాలనేది మనకు ఐడియా లేదు. అది కూడా పెట్టారు, అంటే డబుల్ సెక్యూరిటీ ఇవ్వడానికి. ముందు మెగా వచ్చారు, వాళ్ళ దగ్గరుండే ఒక షీట్ తీసుకొచ్చారు. ఎన్సీసీ వచ్చారు, వాళ్ళ దగ్గర ఉండే షీట్ తీసుకొచ్చి డబుల్ ప్రొటెక్షన్ ఇచ్చారు. అవి పెట్టడానికి రాజమండ్రి నుంచి గజ ఈతగాళ్ళని తీసుకొచ్చారు. మళ్ళా నీళ్ళు లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళి ఆ షీట్ వేయాలి. ఆ షీట్ మళ్ళా బయట రాకుండా వెయిట్ పెట్టాలి. అవన్నీ వెయిట్ పెట్టి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలనో, ఎందుకంటే మామూలు ఈతగాళ్ళు లోపలికి కూడా పోలేరు. లోపలికి పోయి ఒక 10 సెకండ్లో 20 సెకండ్లు అక్కడ ఉండి అవి సెట్ చేయాలి. అలాంటి అన్ని, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎన్ని కష్టాలు నష్టాలు ఓర్చాలను అన్ని ఓర్చి కడాన దీన్ని క్లోజ్ చేయగలిగారు. ఇప్పుడు కూడా కొంత లీకేజెస్ ఉన్నాయి. అందుకే ఈరోజు ఆలోచిస్తున్నారు, బండ్ వెడల్పు చేస్తూ మధ్యలో మళ్ళా బండ్ ఫామ్ చేయడానికి ఈ ప్యారలల్గా క్లే ఇవన్నీ వేసి కన్సాలిడేట్ చేసి వాటర్ ప్రూఫింగ్ కింద తయారు చేయడం కోసం అది కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఒక దుర్మార్గమైన పాలన వల్ల ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది కష్టపడుతున్నారు, ఈ పని ఎంత కష్టమైందో ఇది ఒక కేస్ స్టడీ. భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళు వచ్చారు, మా ఇండ్లని తడిచిపోయాని. ఒక్కరు కాదు, కొన్ని ఈరోజుతే ఇప్పటికే 1 లక్ష కుటుంబాలు ఎన్యూమరేషన్ కూడా చేశాం. అన్ని కుటుంబాలు ఎన్యూమరేట్ చేస్తున్నాం. కడాన అందరిని రమ్మంటున్నాం. రాష్ట్రంలో ఉండే దాతలు